సినిమా మా మధ్యలో లేడంటే మేము ఎవరూ తీసుకోలేకపోతున్నాం. నీ స్నేహం మనుషులు వెళ్ళిపోతారు కానీ వాళ్ళు పంచిన ప్రేమ ఇప్పటికీ పోదు. ఈరోజు మా సీతానగరం యూత్ కళ్ళల్లో నీరున్నాయి. ప్రశ్నలు ఎవరో బదులెవరుగా ఏదైనా సమస్య వచ్చి ముందు నడిపించే మా అన్న ఈరోజు అన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి అన్నీ మా మధ్యలో లేడు. నీ చిక్కులు నీవి ఎవరు విడిపించరుగా. కానీ ఈరోజు ఆ అన్న మాతో లేడు. కానీ ఆయన ఆశయం బతికించడానికి ఈ స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి బుక్స్ పెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇస్తూ అన్ని యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అమ్మ, ఈ విషయం నీకే. ఈరోజు శారీరకంగా అన్నీ మనందరికీ దూరం అవ్వచ్చు, కానీ సీతానగరం యూత్ కురవాళ్ళ రూపంలో నీకు 100 మంది కొడుకులు ఉన్నారు. నీకే కష్టం వచ్చినా ఖచ్చితంగా మేమంతా నిలబడతాం. ఈరోజు మా అందరి కళ్ళల్లో ఉన్న బాధను చూసి కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్క పిల్లల కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూసి అన్నీ గర్వపడతాడు. వి మిస్ యూ అన్న, నువ్వు ఎప్పటికీ మా అందరి గుండెల్లో బతికే ఉంటావు. సొంత తల్లికి పుట్టకపోయినా ఎంతో ప్రేమగా చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ. ఒక తల్లికి పుట్టినలాగే తిరిగాం ఇన్ని రోజులు కూడా. ఎవరిని కూడా ఒక్క మాట అని రోజు లేదు సినిమా. ఈరోజు సినిమా మా మధ్యలో లేకపోవడం మేము అసలు తీసుకోలేకపోతున్నాం. నేను కుర్రోళ్ళందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు ఎంత కష్టం వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీ చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు, మీ చుట్టూ మీ ఫ్యామిలీ ఉంటారు. ఒక్కసారి వాళ్ళ కోసం ఆలోచించాలి. ఆ క్షణికావేశంలో ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక్క సెకండ్ ఆగి ఆలోచిస్తే ఆ క్షణికావేశం అనేది తగ్గుతుంది, మనుషులు దూరం కాకుండా ఉంటారు. దయచేసి మన కుర్రోళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది అదే. ఒక్క సెకండ్ ఆలోచించండి. మీకు ఎంత కష్టం వచ్చినా మేము అందరం ఉన్నాం. మన ఊరు పెద్దలు ఉన్నారు, కుర్రోళ్ళు ఉన్నారు, మీకు ఏదో రకంగా సాయం చేస్తారు. దయచేసి ఎవరు ఆ ఒక్క సెకండ్లో అటువంటి బ్యాడ్ నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దు. థ్యాంక్ యూ. మా బామ్మర్ది చెర్రీ శ్రీను బర్త్డే సందర్భంగా ఆయన మన మధ్య 3 నెలలు అవుతుంది. లేకపోయినా సరే వాళ్ళ మిత్రబృందం అందరూ కూడా ఆయన బర్త్డే ఘనంగా జరుపుకొని, ఆయన మన మధ్యలో లేకపోయినా సరే ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు కూడా పదిలంగా ఉండాలని చెప్పి ముందుకు వచ్చి ఈరోజు స్కూల్లో పిల్లలందరికీ కూడా బుక్స్, చైర్స్, స్కూల్కి ఏమైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా ఆయన పేరు మీద చేయడం చాలా మంచి పరిణామం. మరి శ్రీను ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉన్న మనిషి ఈరోజు మన మధ్యన కోల్పోయాము. ఆయన ఎప్పుడు కూడా ఆయన బర్త్డే, ఆయన మన మధ్యలో లేకపోయినా సరే ఆయన బర్త్డే ఇలా ఘనంగా చేసుకొని ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటున్నాం. వారు శ్రీను బామ్మర్దైన కుర్రోడు ఎంతో యాక్టివ్గా అందరితో కలిసిమెలిసి ఉండి ఈ రోజుకు మనం దూరమైనందుకు చాలా బాధాకరంగా ఉంది. అలాగే వాళ్ళ యూత్ కుర్రోళ్ళు అందరూ కలిసి ఈరోజు అంగన్వాడీ కుర్రోళ్ళు అందరికీ బుక్స్ అనగా, పెన్లు అనగా, కుర్చీలు అనగా సాయం చేసినందుకు ఇంకా కుర్రోడు మనలో తిరిగినట్లు ఉన్నదని, ఆ కుర్రోడు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చిన్న గారికి ధన్యవాదాలు తీసుకుంటారికి. శ్రీనయ్య మాలో ఎలా ఉండేవాడు అంటే కుర్రోళ్ళందరితో చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా ముందు ఉండేవాడు. కానీ ఈరోజు మా మధ్య లేకుండా మాకు చాలా బాధాకరంగా ఉంది. అసలు అయితే మాట్లాడలేకపోతున్నాం, అన్నీ చాలా బాధగా ఉంది. సొంత తమ్ముళ్ళ చూసుకునేవాడు. ఎప్పుడు కూడా ఇంటికి వచ్చి చాలా బాధగా, చాలా అంటే సొంత అన్నదమ్ముళ్ళ చూసుకునేవాడు. అలాంటి వాడిని మీరు మర్చిపోలేకపోతున్నాం. ఇంకా నేను మాటలు కూడా ఆడలేదు, సారీ. మా మేనల్లుడైన నంబర్ శ్రీను, చెర్రీ శ్రీను అంటారు అతన్ని. అతని బర్త్డే సందర్భంగా ఈరోజు పాయింట్ గైస్ వెంకటేష్, అలాగే మన కోహ్లీ అయిన మన నరేష్, వాసు, వంశీ, దినేష్, రవి, ఈ కుర్రవాళ్ళందరూ, హర్షిత్, రోహిత్, ప్రవీణ్, ఈ కుర్రవాళ్ళు మొత్తం, సారీ ఎవరి పేరును మర్చిపోతే ఏమనుకోకండి, వీళ్ళందరూ శ్రీను ప్రతి ఒక్కరు ఈరోజు అక్కడ కూర్చుని వీళ్ళతో ఉత్సాహంగా డ్యాన్స్లు వేస్తూ వీడియోస్ అవి చేస్తూ ఉండేవాడు. ఈరోజు లేడని వాళ్ళు బాధాకరణంగా ఈరోజు శ్రీను బర్త్డే చాలా గ్రాండ్గా చేశారు. ఈరోజు చనిపోయిన వాళ్ళకి ఎవరు బర్త్డే చేయరు, మర్చిపోతారు అయిపోయిందిలే అని. కానీ ఈరోజు ఆ కుర్రవాళ్ళు పాయింట్ గైస్ ఈరోజు గుర్తుంచుకొని ఇంత గ్రాండ్గా చేసినందుకు ప్రత్యేకంగా నంబర్ వెంకటేష్, నరేష్, హర్షిత్, శ్రీను వీళ్ళందరికీ, సారీ ఎవరి పేర్లు మర్చిపోతే, వీళ్ళ యూత్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. చెర్రీ శ్రీను బర్త్డే సందర్భంగా మా స్కూల్కి
బుక్స్, పెన్సిల్స్, పెన్స్, బ్లాంకులు ఇచ్చినందుకు చైర్స్ మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.